25 సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఆవిర్భవించినటువంటి ఉద్యమ పార్టీ, అప్పట్లో టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ. ఈ పార్టీ స్థాపించి 25 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మా ప్రియతమ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వారి పిలుపు మేరకు మా కుకట్పల్లి శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు అన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు బోయినపల్లి డివిజన్లో 200 పైచీలకు ఆటోలకు స్టిక్కర్లు అతికించే కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది చలో వరంగల్ అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. ప్రజలందరూ కూడా కేసీఆర్ సార్ మళ్ళీ ఎప్పుడు వస్తాడు బయటికి, ఆయన వచ్చి మళ్ళీ ఏం మాట్లాడతాడని ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి సందర్భం ఇది. 16 నెలల కాంగ్రెస్ పార్టీ పాలనలో రాష్ట్రం మొత్తం అస్తవ్యస్తం అయిపోయింది. అన్ని వ్యవస్థలు, అన్ని రంగాలు కూడా సర్వనాశనం అయిపోయినటువంటి పరిస్థితి మనం అందరం చూస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా ఇప్పుడు చాలా బాధపడుతున్నారు. అనవసరంగా కేసీఆర్ సార్ని మేము దూరం చేసుకోవడం జరిగింది. అనవసరంగా మేము ఈ కాంగ్రెస్ పార్టీని గెలిపడం వల్ల ఈరోజు ఈ కష్టాలన్నీ పడుతున్నామని చెప్పేసి అందరూ కూడా బాధపడుతున్న తరుణంలో మరి కేసీఆర్ సార్ మరొకసారి మీ అందరికీ అండగా నేను ఉన్నానంటూ ఈ వరంగల్ సభను విజయవంతం చేయాలని చెప్పేసి అందరికీ ఒక పిలుపునియడం జరిగింది. దాదాపు 10 లక్షల మందితో ఈ కార్యక్రమం చేద్దామని చెప్పేసి భావిస్తున్నారు. కాకపోతే 25 లక్షల మంది వచ్చినా కూడా ఆశ్చర్యం లేదని చెప్పేసి మేము అందరం అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు, తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా, పక్క రాష్ట్రంలో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇవాళ కేసీఆర్ సార్ రేపు సభలో ఏం మాట్లాడతారు ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన స్పీచ్ వినాలన్నటువంటి ఆతృత అందరిలో కనిపిస్తూ ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఆదివారం రోజు వరంగల్ అందరూ కూడా తరలి రావాలని చెప్పేసి మేమందరం మా బీఆర్ఎస్ పార్టీ తరఫున, బోయినపల్లి బీఆర్ఎస్ పార్టీ తరఫున మనం చేస్తూ ఉన్నాం. అందరూ కూడా సానుకూలంగా ఈరోజు ఆటో డ్రైవర్ సోదరులందరూ కూడా ఒక పిలుపు ఇవ్వగానే దాదాపు 30-40 ఆటోలు ఇక్కడ తీసుకొచ్చి మా కోసం పెట్టి మేమందరం కూడా కేసీఆర్ సార్కి మద్దతుగా ఉన్నామని చెప్పేసి మాకు అందరికీ మద్దతు తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ఆటో డ్రైవర్లే కాదు, ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రంలో బాధపడుతూ ఉన్నారు. ప్రతి ఒక్క రంగం కూడా నిజంగా చాలా అస్తవ్యస్తం అయిపోయి ఉన్నది. కాబట్టి అందరూ ఈ కార్యక్రమాన్ని తమ సొంత కార్యక్రమంగా, ఇది ఒక పార్టీ కార్యక్రమం కాకుండా మన తెలంగాణ రాష్ట్రం బాగుపడాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర కార్యక్రమంగా అందరూ కూడా భావించి అందరూ సానుకూలంగా వాళ్ళందరూ కూడా వాళ్ళు ఈ కార్యక్రమానికి పూనుకున్నారు. అందరూ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని నిజంగా మేము అనుకున్నట్టుగా 25 లక్షల మంది వస్తారని మేము అనుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆదివారం రోజు వరంగల్ సభకు ఇచ్చేసి మేము కూడా ఇక్కడ నుంచి 10 కార్లు నేను కూడా నా తరఫు నుంచి 10 కార్లు ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సభకు వచ్చి సభను విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి, తెలంగాణ రాష్ట్రంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డకు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆటో సోదరులకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలంగాణ. నా పేరు ఎండి హబీబు, తెలంగాణ స్టేట్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఉపాధ్యక్షుల్ని. ఈ 15 సంవత్సరాలు మా కేసీఆర్ గారు నాయకత్వంలో ఎప్పుడు జరిగింది. ఇప్పుడు 16 నెలలు అయింది. ఈ ఆటో డ్రైవర్లు కుటుంబాలు రోడ్డు మీద తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి ప్రభుత్వము. ఎవరు అడిగారు బస్సులు ఫ్రీ చేయమని? మహిళలకు బస్సులు ఫ్రీ చేశారు. 8 లక్షల ఆటో డ్రైవర్లకి ఇలా కుటుంబాలు తీసుకొచ్చి రోడ్డు మీద పడేశారు. 65 మంది చనిపోయారు. కానీ ఈ ప్రభుత్వానికి ఎక్కడ ఏం జరుగుతలేదు, చీమ ఊడతలేదు వీళ్ళకి. ఇలా ఆటో డ్రైవర్లు ఎంత బాధలు ఉన్నారంటే 33 జిల్లాలలో ఒక్కొక్క గ్రామంలో తిండి లేకుండా పరిస్థితిలో ఉన్నాం ఆటో డ్రైవర్లు. ఒక పాపకు 1 లీటర్ పాలు తీసుకోలేని పరిస్థితిలో తీసుకొచ్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వము. మేము కోరుతున్నాము కేసీఆర్ గారు అతి త్వరలో మనలో రావాలి, వచ్చి మా ఆటో డ్రైవర్ల నుంచి మంచి చేయాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరు పెద్దలకి, మీడియా సోదరులకి ధన్యవాదాలు.